2024 మే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశికి ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని మూడో భాగం. ధనస్సులో 2.5 సంవత్సరాలు, మకరంలో 2.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఇప్పుడు సంవత్సరం కుంభంలోకి వచ్చి సంవత్సరం 6 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా సంవత్సరంన్నర ఏలినాటి శని ఉంది. అయితే ఏలినాటి శని ఎట్లా ఉంటుందంటే, వీళ్ళకి శని మంచివాడే. మకర కుంభాలకి స్వక్షేత్ర గతుడు. అన్నం పెడతాడు, అన్నం చూపిస్తాడు, నోట్లో పెట్టుకుంటాను వీడు కుదరదు. చెయ్య అన్నం దగ్గర పోదు, నోట్లోకి అన్నం పోదు. అసలు లేకపోతే దిగులే, కనపడుతుందో తింటానికి లేకపోతే ఎంత సమస్య. అది ఒక రకం బాధ. మిగతా రాసుల వాళ్ళకి సర్వం కోల్పోయేట్టు చూస్తుంది. 100 సంవత్సరాల మానవుడి ఆయుష్లో 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాడు శని వస్తుంది. మొదటి బాల్యం, చదువుకునే రోజుల్లో ఇబ్బంది పెడుతుంది. రెండోది యవ్వనం, వివాహ సమయంలో బాధ పెడుతుంది. మూడోది వార్ధక్యం, ముసలితనంలో వెళ్ళిపోవటమే, మిగిలేదంటూ ఉండదు. అయితే వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంటే, మరి నరుడికి 4 అంశాలు అన్నారు: బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. ఈ 4 సంపూర్ణాయుర్దాయం, అల్పాయుర్దాయం, అర్ధాయుర్దాయం. ఎవడైతే పూర్ణాయుర్దాయం బతుకుతాడో వాడికి ఉంటే ఉత్తమ జన్మ మాత్రం తప్పదు. కాబట్టి ఈ శని వల్ల, ఏలినాడు శనిలో ఎంత మనిషిని బాధ పెడతాడో అంతట బాధ్యత తెలియజేస్తాడు. తండ్రి కొడుకుని హింసించేది ఎందుకంటే, బాగుపడరా, చెడిపోబాకరా అని కొడతాడు, తిడతాడు. అట్లాగే శని కూడా తండ్రిలాగా బాధ పెడతాడు. కాబట్టి ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ మకరానికి ద్వితీయంలో శని ఉన్నాడు. ద్వితీయం ధనవాగ్విత్తం, ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. ఒక రకంగా శని కష్టము నష్టం అంటున్నారు, కానీ ఈ రాశిలో ఉండగా ఉన్నటువంటి బాకీలు తీరుస్తాడు. ఉప్పో కారమో వేసుకొని తింటాడు. చిరిగిన గుడ్డ కట్టుకొని కాలం గడుపుకుంటాడు. నలుగురిలో పోయి గొప్పగా మీసాలు దువ్వే స్థితి ఉండదు. ఇంతకుముందు మంచి గుడ్డలు తింటే కట్టుకుంటాడు, మంచి ఆహారం తింటాడు, గొప్పగా తిరుగుతాడు, అప్పు చేసి పప్పు కూడా తింటాడు. ఇప్పుడు ఉన్న దాంట్లో ఉప్పు కారం వేసుకొని తిని బాకీలు తీర్చుకొని బాగుపడతాడు ఈ మకర రాశి వ్యక్తి. తర్వాత మీనంలో కుజరాహువులు, మేషంలో శుక్రుడు, వృషభంలో గురువు, కన్యలో కేతువు. 5 గ్రహాలు బాగున్నాయి. 6వ గ్రహం కూడా బాగున్నట్లే. వీళ్ళకి మాత్రం తిరుగులేదు. అయితే ఎక్కడైనా కానీ తప్పటడుగు వేశారో ఇక తప్పదు. ఎట్లా ఉంటుందంటే, నేల చదరంగానే ఉంటుంది. చిన్న ఒక అరంగుళం ఈ నెలకు ఆ నెలకి తేడా ఉంటుంది. ఇదే అడుగేసి కిందపడి కాలు ఇరుగుతుంది. ఇక సంవత్సరం మంచంలో ఉండాలి. అది నీ అజాగ్రత్త కారణం, కింద చూడకపోవడం కారణం. ఇట్లాంటి సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మీ జాతకం చూపించుకోండి. ఏలినాటి శని చివరి భాగం. 1 సంవత్సరం దాటితే, సంవత్సరంన్నర, సంవత్సరం 6 మాసాలు దాటితే ఇప్పటికే మీకు మంచి రోజులే. అయితే పూర్తి గుణపాఠం, పూర్తిగా బుద్ధి వస్తుంది, పూర్తిగా జ్ఞానం కలిగి ఉంటారు, రూపాయి విలువ తెలుసుకొని ఉంటారు. ఎవరికి ఆధారం లేకుండా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పోయి ఉంటాయి. మరి ఇక ఎవరికి కూడా ఆధారం లేకుండా రూపాయి చేతికి ఇవ్వరు. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉంచుకొని బతుకుతారు. స్వస్తి.